విశ్రాంతి కలగజేస్తాను. చెమడి విశ్రాంతి కోల్పోతారు. దోషముల వలన, పాపముల వలన, చెడుతనం వలన విశ్రాంతి కోల్పోతారు. ఏమండి, పైన ఏసీ కింద ఉంటే విశ్రాంతి అది కాదు. సినిమా థియేటర్లో ఉంటే విశ్రాంతి కాదు. ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చే విశ్రాంతి కాదు. కమ్మటి మాటలు మాట్లాడుకుంటూ టైం పాస్ చేసే విశ్రాంతి కాదు. అది విశ్రాంతే కాదు. ఆత్మలో విశ్రాంతి, మనసులో విశ్రాంతి. 10 మంది చూస్తున్నప్పుడు నవ్వుతూ ఉంటామండి, అది నిజమైన సంతోషమేనా? సినిమాలో కామెడీ, ఒక నవ్వు, ఏదో ఒక దృశ్యం వచ్చినప్పుడు కొద్ది నిమిషాలు నవ్వుతాం, అటు ఇటు మొహం చూసుకునే వరకు ఎండిపోతాయి మళ్ళీ మొహం. హల్లెలూయా. అలాంటి సంతోషము, అలాంటి విశ్రాంతి కాదండి. ఇది ఎల్లప్పుడూ ఉండే విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకొచ్చు సమస్త జనులారా